ఇంటూరి రవికిరణ్ కోసం వైసీపీ పార్టీ మొత్తం ఆయన మద్దతుగా మాట్లాడుతుంది. సో రవికిరణ్ ఏమంటాడంటే, నేను చెప్పని మాటలు నేను చెప్పినట్టుగా వాళ్ళే స్టేట్మెంట్ తీసుకొని బలవంతంగా నా సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి ఇంటూరి రవికిరణ్ మాట్లాడడం జరిగింది. సో సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు అసభ్యకరంగా ఉండటంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు, చెప్పనివన్నీ చెప్పినట్టు వాళ్ళే రాసుకున్నారు సంతకాలు అని చెప్తున్నాడు. సో ఆ రోజు బాబు గారిని బలవంతంగా ఎలాంటి నోటీసులు ముందస్తు ఇవ్వకుండా బస్సులో నిద్రిస్తున్న బాబు గారిని అర్ధరాత్రి అలజడి సృష్టించి ఇష్టానుసారంగా అరెస్ట్ చేసిన రోజులు మర్చిపోయారా? ఎన్ని అక్రమ కేసులు పెట్టి 50 రోజులు పైగా 4 గోడల మధ్య బాబు గారిని బంధించారా లేదా? ఒక్కసారి